హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. ఇది వచ్చేసి ఒక కంటిన్యూషన్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో చెల్లి పెళ్ళి అని చెప్పి చూపించా కదా. నెక్స్ట్ డే మేమైతే అందరం ఎటోళ్ళట్టు స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇప్పుడు వచ్చేసి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఈ వీడియోలో మా అమ్మమ్మ నానమ్మని కలిసిన వీడియో అనమాట. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. చూసినట్లయితే మా డాడీ ఎవరిని వదిలిపెట్టరు అనమాట. కండక్టర్ బాబాయ్ తోటి ముచ్చట్లయితే స్టార్ట్ చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కొండపల్లి, విజయవాడకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మైలవరం నుంచి కొండపల్లి అయితే బస్సులో వస్తున్నాము. చిన్నప్పుడు కొండపల్లి అంటే కొండలు ఎక్కువ ఉంటాయి అనుకునేదాన్ని. ప్రెజెంట్ మేము వచ్చేసి కొండపల్లిలో ఉన్నాం. మైలవరం నుంచి కొండపల్లికి జస్ట్ లైక్ 40 మినిట్స్ అన్నమాట బస్సులో వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాం మీకు. సర్లే తిరగనిద్దా, మనం వెళ్దాం. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. సో ఈరోజు నైట్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా. అది కూడా చూపిద్దామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ అయితే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. నేను కెనడా రాకముందు కొన్ని సంవత్సరాల వరకు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కసారి అట్లా లైక్ వన్స్ ఇన్ అ వైల్ వెళ్ళేదాన్ని అనమాట. సో అది కూడా ట్రైన్ తీసుకొని హైదరాబాద్ నుంచి కొండపల్లికి ట్రైన్లో దిగడం, ట్రైన్ దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. అక్కడ వరకే నాకు తెలుసు. చిన్నప్పుడు ఈ రూట్స్ అన్నిట్లో, ఈ స్ట్రీట్స్లో నేను ఫుల్గా ఆడుకునేదాన్ని. నేను ఇప్పుడు బస్ దిగి ఇటు సైడ్ నడుచుకుంటూ వస్తుంటే అవన్నీ చూసి నాకు చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. ఒక 3-4 స్ట్రీట్స్ వరకు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం అనమాట. నాకు ఈ రూట్స్ అన్నీ బాగా గుర్తున్నాయి. అసలు కొంచెం కూడా మారలేదు ప్లేస్. ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ చిన్నప్పటి డేస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏ టెన్షన్స్, ఏ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ సరదాగా గడిపే వాళ్ళం. ఎండకి నాకు మాత్రం వాసిపోయింది అనుకోండి నా ఇండియా ట్రిప్లో. అసలు ఎంత ఘోరంగా స్వెట్టింగ్ వచ్చి మస్తు పాడైపోయినా నేనైతే. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్ అన్నమాట. పొద్దున్న లేవంగానే ఈ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడము, ఈ బయట ఆడుకోవడము, ముగ్గులు వేయడము. ఇక్కడే బ్రషెస్ చేసుకునే వాళ్ళం. పక్కనే ఈ కాలువలాగా ఉంది కదా, బ్రష్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీకు లోపల చూపిస్తా చూడండి. వాషింగ్ ఏరియా. ఇంతకుముందు ఇక్కడ కొట్టే పంపు ఉండేది కదా. కాలు కడుక్కొని లోపల పోవాలి ఇప్పుడు అందరం. సో ఇటు నుంచి కిచెన్లోకి ఎంట్రన్స్. ఇదంతా వరండా లాగా. ఇక్కడ ఒక ములక్కాయ చెట్టు ఉండేది. అస్సలు మా మమ్మీ అయితే ఆ ములక్కాయలు పెట్టి తగ్గొట్టేది అందరినీ చిన్నప్పుడు. బాగుంది కదా, స్పేషియస్గా. ఈ పక్కన ఏంటి ఆంటీ వాళ్ళతో తెగ ముచ్చట్లు పెట్టడం, ఇటు నుంచి అటు దూకడము బాగా చేసేవాళ్ళం. ఇక్కడ ఈ కట్టెల పొయ్యి మీద వాటర్ వేడి చేసుకొని స్నానాలకి, ఒకవేళ పిండి వంటలు చేయాలన్నా కానీ ఇక్కడే చేసేవాళ్ళం. కాలు కడుక్కొని వస్తా. నొక్కే ఉంది. ఉంది. నువ్వు చెప్పావా ఎందులో ఏ కడుక్కోవాలి? ఓకే అమ్మ, చాలా ఉన్నాయి.
అండ్ ఇంకొకటి ఇక్కడ బట్టలు ఉతకడానికి బండ చూసారా ఎంత బాగుండేదో. ఇవన్నీ మిస్ అవుతున్నాను నేనైతే. ఇక్కడ మంచిగా ఒక పెద్ద గోరింటాకు చెట్టు కూడా ఉండేది. సమ్మర్లో ఇవన్నీ చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ మంచం వేసుకొని పడుకునే వాళ్ళం మేము పిల్లలు మొత్తం. నేను మటుకు తిన్ను, నువ్వు తిను. తిండంట నేను కూడా వెళ్ళిపోతలే మరి. నీకేమి వెళ్ళగానే మీ అమ్మ వండి పెట్టదు. నాకేం ఆమె వండి పెట్టవసరం లేదు. నేను తినలే. నీ మంచం మీద ఎంతమంది పడుకునే వాళ్ళం. చిన్నప్పుడు మేము అందరం దాని మీద పడుకునే వాళ్ళం. ఎస్, ఇది బెడ్రూమ్ అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళది. అసలు ఆ టీవీ చూసారా, ఇప్పటికీ అదే టీవీలో చూస్తారు, ఇంత చిన్ని టీవీ. ఇది వచ్చేసి కిచెన్, భలే క్యూట్గా చిన్నగా ఉంది కదా. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇంతకుముందు ఈ బయట 2 రూమ్స్ చెయ్యకముందు ఇది కిచెన్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళం. ఎదురా లైట్, ఇంతకుముందు ఇది కిచెన్ లాగా ఉండేది. అదేలే, ఇక్కడ ఒక చిన్ని మంచమా. పడుకో. అస్సలు చెమటలకి షర్ట్ అంతా తడిచిపోయింది నాకైతే. ఇట్లా వెనకాల అంతా అతుక్కుపోయింది, అంత ఘోరంగా ఉబ్బదీస్తుంది అసలు ఇటు సైడ్. వామ్మ నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. ఇంకేదో ఒక 2 డేస్ అడ్జస్ట్ అవ్వాలని చెప్పి అవుతున్నా కానీ చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే, అంత వేడిగా ఉంది. చూసారు కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఫుడ్ తినడానికి వెయిట్ చేస్తున్నాం. మా అత్త ఇంకా మా మమ్మీ వాళ్ళు అన్నమాను కొంచెం రైస్ అయితే అన్నం వండేస్తారు, అన్నం వండేస్తారు, కర్రీస్ బయట తీసుకొని వద్దామని చెప్పి మా మామయ్య వెళ్ళారు బయటికి. తినేసిన దగ్గర నుంచి ఇప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. నానమ్మ వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తా. నైట్కి 11:30కి మేము రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను మా డాడీ, మా మమ్మీ ఇక్కడే ఉండిపోతుంది, వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చింది కదా, సో ఒకరోజు ఉండాలి అని అనుకుంటుంది. మేమైతే నేను డాడీ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కలిసేసి రిటర్న్ అయిపోతాము. సో యా, లెట్స్ వెయిట్ ఫర్ ఫుడ్. యాక్చువల్లీ 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2 కదా టైం, 2 అవుతుంది. నీరసం వచ్చింది మాకు ఏం తినక. ఇదిగో అమ్మమ్మ అక్కడి నుంచి తెచ్చింది, ఆ ఊరు నుంచి తెచ్చింది. అందరికి తెచ్చింది బ్యాగులు తెచ్చింది, హ్యాండ్ బ్యాగులు అయ్యో తెలలేదు. కావాలంటే పెట్టించుకుంటాను. అది పెద్ద ఇచ్చావు ఎందుకు? కొంచెమే పెట్టావా? నువ్వు తీసుకో తీసుకో. అంటే మెట్టి పెద్ద అందులో కొంచెమే పెట్టింది, అది పెద్ద పెట్టదు. అలా సరదాగా అందరితో కలిసి తినడం నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా మిస్ అవుతున్నా. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకైతే కళ్ళెమ్మడి నీళ్ళు కారిపోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో, మళ్ళీ ఎప్పుడు తింటానో అని చెప్పి ఒక బాధ. వదండి అక్కకి సెలవులు ఉండొద్దు, ఆఫీస్కి వెళ్తుంది కదా. అప్పుడు దాకా అయ్యో బాయ్. సరే సరే బాయ్ తాత. ఆరోగ్యం జాగ్రత్త ఉండండి. జాగ్రత్త, చెప్పులేయి. డాలరేనా అది? లండన్ డాలరేనా? కెనడా
కెనడా డాలర్స్. అమెరికా అది ఆనుకునే ఉంటాయి కదా, చెక్ పోస్ట్ ఉంటాయి కదా. ఒక 2 hours అయితే మేము వెళ్ళొచ్చు. అమెరికా కూడా వచ్చింది వీసా. యుఎస్ వీసా కూడా ఉంది నాకు. జాగ్రత్త, ఆరోగ్యం. అరే అటు మామరా అటు వెళ్ళి ఎదరెళ్ళి శివక్ వాళ్ళ అమ్మాయి. ఇలాంటి పెళ్లికి వచ్చిన ఇదంతా స్కూల్ అనమాట, ఆడుకుంటున్నారు పిల్లలు. రోడ్డు మీద చూసుకుంటే మొదలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాంలే మేము. ఉండండి. సరే బాయ్. బాయ్ పిన్ని. సరేనా, బాయ్. బాయ్ పిన్ని. ఎందుకు ఏడుస్తున్నా పిన్ని? ఏడోకు పిన్ని, ఏడోకు పిన్ని. ఆపేనా? చాలు. తీసుకున్నా. బాయ్. ఇది పెట్టేసుకో. ఎక్కడ ఖాళీగా ఉంటే ఆటో ఎక్కేద్దాం. ఎక్కి బస్ స్టాండ్ తీద్దాం. అక్కడి నుంచి ఏ బస్ స్టాండ్? విజయవాడ బస్ స్టాండా? ఉంటాయి ఆటోలు. సో ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయటకు వచ్చాము. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. వీఆర్ ఆన్ రోడ్. కాకపోతే బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. బస్ స్టాప్ చాలా లాంగ్లో ఉంది. బస్ ఏమో రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ ఆపరు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఓకే, జాగ్రత్త. వదిలే, నేను నడుపుతా. కూర్చో. వెళ్ళు, నువ్వు వెళ్ళు. కూర్చోరా. మళ్ళీ మా వాళ్ళని నేను ఎప్పుడు చూస్తానో ఏమో. మా అమ్మమ్మ తాతయ్య అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ నేను వచ్చేపాటికి మేము ఉంటామో లేదో అని చెప్పి మాట్లాడుతున్నారు. అస్సలు తట్టుకోలేకపోయినా నేను ఇంకా. సో ఇప్పుడు మనం వచ్చేసి కొండపల్లి నుంచి తాడిగడప వెళ్తున్నాం. ఫస్ట్ అయితే విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని మళ్ళీ తాడిగడప బస్ తీసుకుందాం. మా తాతయ్య వర్క్ చేసేదన్నమాట, ఈ థర్మల్లో చేసేవాళ్ళు. చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుండేది. మా తాతయ్యకి రిటైర్ అయినప్పుడు ఇక్కడ వచ్చాము అందరం కలిసి, ఫ్యామిలీ అంతా ఫంక్షన్ చేసామన్నమాట, రిటైర్మెంట్ ఫంక్షన్. మొన్న విజయవాడ నుంచి మైలవరం వెళ్ళేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూపించా కదా, ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నదన్నమాట. సో ఇటు సైడ్ ఇంద్రకీలాద్రి కనిపిస్తుంది, చూస్తున్నారు. విజయవాడ అనగానే బాగా గుర్తుండిపోయే ప్లేస్ వచ్చేసి ఇంద్రకీలాద్రి. మీరు ఎప్పుడన్నా విజిట్ చేశారు? ఇప్పుడే విజయవాడ బస్ స్టాప్కి వచ్చాము, బస్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం తాడిగడప వెళ్ళే బస్ ఎక్కాలి. బస్ స్టాప్ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు జస్ట్ ఒక 5 minutes వాక్ చేసే లోపు వస్తుంది అన్నమాట. అదే కదా, అదేగా. అసలు వెహికల్స్ ఆగింది ఎప్పుడు అటు దాటడానికి? అమ్మ వద్దులే డాడీ, వద్దుదా, తిడతారు కూడా. పోనీ పద. రోడ్డు మధ్యలో అట్లా ఆగకూడదు, అంతలో మధ్యలో ఆగొద్దు, ఉరుక్కుంటున్నా వెళ్ళిపోవాలే కానీ.
ఆగి తగ్గి వెనమాల ఆడు స్లో అవుతాడుగా ఆడు కూడా స్లో అవుతాడు ఇంకా అట్లా ఆడు కూడా ఇటు వచ్చాడు మళ్ళీ ఇబ్బంది అదొద్దా అది తీసుకో ఆగు అవుతారా ఈ బైక్ వెళ్ళిపోయాక వెళ్ళిపోదాము సూర్యకుమారి గారు బాగుండమా తల్లి నా తల్లి నేను గుర్తుపట్టలేదు గుర్తుపట్టావా నేను గుర్తుపట్టాను ఎవరు వెళ్ళేశారు రా ఎవరికి వెళ్ళి చూపిస్తున్నావు వెళ్ళేశారు బాగా గుర్తుపట్టావే వీళ్ళు గుర్తుపట్టలే నన్ను అసలు ఎవరు పలకరిస్తే వచ్చిన రోజు అవునా ఎవరో అనుకున్నారు తర్వాత చూసి అప్పుడు ఓ లిల్లీ కదా అని అప్పుడు అనుకున్నారు నేను వెళ్ళేశారు రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటా తెలియదు అది సంగతి సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ముందు ఒక షాప్ వెనకాల ఒక షాప్కి రెంట్కి ఇచ్చామన్నమాట మా నాన్నమ్మ ఏంటి అంటే మా దగ్గర ఉండదు రమ్మంటే రాదు సో ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చే రెంట్స్తో అయినా కానీ కొంచెం ఈజీగా ఉంటుంది కదా తనకు లైఫ్ అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాం ఇల్లు కట్టేది సో ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఒకే ఒక రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇందులో ఉంటుంది టీవీ పనిచేస్తుందా అంటే ఒక్కటే పెట్టుకుంటా అదేలే పెట్టుకోండి అదే పనిచేస్తుంది అదేలే కూర్చో అమ్మా చల్ల ఎగం రైతుల పూట ఉండలేను చలికి చుట్టుపక్కలన్నీ నీళ్ళే చలి పెడుతుందా చలి నిద్రలేదు చలా చలి వస్తే పై బ్రేక్లు చలేగా బండ్లు చలే మరి కాలువ చలి కాలువ సైడ్ కాలువ ఉంది ఇదంతా కాలువేరా బండ్లో అదేలే అన్ని పగిలిపోయి బాగా చేపించాలి అటువంటి పరిస్థితి రా తల్లి కూర్చో హాయ్ చెప్పు బాయ్ బాయ్ తల్లి బాయ్ కాదు హాయ్ అను హాయ్ అనాలా అంటే మేము బాయ్లు చెప్పుకుంటూ ఉంటాం కదా అదే హాయ్ తల్లి అందరూ చూస్తారు నిన్ను కూడా అదేనే ఏం చెప్తారు ముసలమ్మని నా వీడియోస్ చూస్తావా నువ్వు చూపిస్తారా ఇల్లు దానిలో రాదులే రాణి వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారా ఎప్పుడో ఒకసారి అదే ఖాళీ ఉండదు అదేలే తిన్నావా అన్నం తిన్నావా తిన్నారా ఏం కూర మునక్కాయ టమాటా కర్రీ వండావా తింటావా నేను ఫుల్ తినేసి వచ్చా ఇక్కడ తినకూడదా నాన్నమ్మ దగ్గర తిందాంలే ఎలా తిందాంలే తినకుండా అదే సంగతులు తల్లి బంగారు తల్లి బంగారు కొండ నా కొండ ఎట్లున్నాను నేను అయిపోయావు నల్లగా అయిపోయానంట ఫుల్గా సాయి లేదు సాయిగా లేవు సామాన్ సాయికి వచ్చేసేసావు అట్లా ఉన్నావు లావు ఉన్నానా అప్పటికంటే ఇప్పుడు చాలా తగ్గాను అసలు అక్కడ ఉన్న సాయిగా కనపడేది అనుకున్నాను ఫోన్లో చూస్తుంటే చక్కగా ఇప్పుడు అంటే పొద్దున్న నుంచి తిరగడమే పనిగా ఉందిగా అందుకే ఇట్లా ఉన్నానేమో చింతేజ పెళ్ళి కదా జ్యోతి పిన్నోళ్ళ అమ్మాయిది అది అయిపోయాక కొండపల్లి వచ్చాము అమ్మమ్మ వాళ్ళ దగ్గర తిని మళ్ళీ ఇటు వచ్చాము పుస్తకంలో రాసుకుని పేరు చేపిస్తా అయ్యా కుర్తి పేరు చేసి పెట్టండి అయ్యా చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి అమ్మాయికి అని చెబుతూ ఉంటాను అనమాట అయ్యి ఆ పుస్తకంలో రాసుకుని ఉంచుకుంటా అటువంటి పరిస్థితి ఇప్పుడు నువ్వు ఈ పుస్తకంలో రాసుకునే చూసి నొక్కలేవా నొక్కుతా కానీ ఒక దగ్గర కోల్పోతుంది తెలియదు అది అసలు అవన్నీ సంగతులు నా నెంబర్ లేదుగా నీ దగ్గర లేదా లేదుగా నేను రాశాను ఈ పుస్తకంలో లేదేమో చూస్తా నాకు
చూడు అక్క నెంబర్ ఉంది. అక్క నెంబర్ చూసాలే. మన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు చేస్తారు నీకు ఫోన్? తేజ అంతే. ఇది నాదేలే. కెనడా అని రాశారు ఏంది నా పేరు రాయకుండా? అయ్యా మరి కెనడా అని రాస్తే ఎవరు అనుకోవాలి? తెలుసు నీ పేరు ఇది నాది, కెనడా అని రాశారు. నేనే వచ్చిన రాపించానేమో. ఏంటి నీ పేరు ఏంటి? కెనడా? కెనడా. అక్కది జర్మనీ. కోవిడ్. కోవైట్ అంట. జర్మనీ. అక్కడ జర్మనీ. ఏమో మరి నాకు చెప్పలేదు. జర్మనీ తెలుసా నీకు? కెనడా విన్నావా ఎప్పుడన్నా? అమెరికా విన్నావా? అక్కడికి వెళ్ళా. వెళ్ళడం కాదు, విన్నావా? నేను వీడియోలు చేస్తా కదా, అందరు చాలామంది ఏమని మెసేజ్లు చేస్తారు తెలుసా? మేము మాదాసోళ్ళమే అని చెప్పి చేస్తారు చెప్తారు చాలామంది. మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే అని ఎంతమంది చేశారో నాకు. చెప్తారు. నువ్వు పుట్టింది ఏ ఊరు? కంకిపాడా? పామర్ దగ్గరేనా కంకిపాడికి? ఎంతసేపు వెళ్తారు? గంట. కంకిపాడు తర్వాత ఉయ్యూరు, ఉయ్యూరు తర్వాత మంటాడ పామరు. అంతే. ఉయ్యూరు ఇచ్చారు. అదేలే కంకిపాడు నన్ను ఉయ్యూరు. మాదాసోళ్ళు ఉయ్యూరులో ఉండేవాళ్ళు. తిగ్గో సరికోటు. సరికోటు. నీకే చలికాలంలో వేసుకుంటావని తీసుకొచ్చా అక్కడ నుంచి. అదే అతను బంగారు కొంట. ఎస్కో సలేదు. ఇది తీసేయొచ్చులే, చింపేయొచ్చు. నువ్వు ఇక్కడ జేబులు కూడా ఉన్నాయి, చేతులకు కూడా చలి పెట్టకుండా నువ్వు జేబులో చేయి పెట్టేయచ్చు ఇట్లా. సరే కింద దిగు నువ్వు రోడ్డు నుంచి. తాడిగడ బస్ స్టాండ్. అవును, అదిగో తాడిగడ బస్ స్టాండ్ రాశారు, అర్థం కట్టారు. ఓ ఎవరేం అనట్లేదా పోలీసులు? బస్ స్టాండ్లో పెట్టేశారు. అదేలే, ఒకటే తెచ్చావా నానమ్మకి? తింటది. హాఫ్ చేయి, మన ఇద్దరం తిందాం. నేనేం తిన్నాను? అబ్బా హాఫ్ చేయి. ఆఫ్ చేస్తాను, ట్యాప్ కొట్టి తిను, కాలుతుంది. ఏం కావాలి. సో ఇప్పుడు వచ్చేసి మేము మా నాన్నమ్మ వాళ్ళ చర్చ్కి వచ్చాము. ఏంలే ఇందులో మాట్లాడుతున్నా వీడియోకి. నేనే వీడియోలు తీస్తా కదా, అందులో చెప్తున్నా ఇది చర్చ్, చిన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం అని. చిన్నప్పుడు ఈ చర్చ్కే వచ్చేవాళ్ళము. అసలు నైట్ టైం అయితే ఇక్కడే వచ్చి పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోయే వాళ్ళము. ఏం చేస్తున్నారు? బాగానే గుర్తుపట్టావే. ఏంటన్నయ్య క్లాస్ పీకుతున్నావు? మా అన్నయ్య బండి తీసుకొని ఇప్పుడు మా పెద్దనాన్న షాప్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మా పెద్దనాన్నని కలిసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం తాడిగడపకి. ఎవరు? మా సీన్ బాబాయ్ అని కూడా ఉంటారు. ఇప్పుడు మా పెద్దనాన్నని కలిసి మా బాబాయ్ని కూడా పలకరించి ఇటు వచ్చేస్తాం ఇంటికి. అసలు జస్ట్ చాలా దగ్గర అన్నమాట తాడిగడప నుంచి పోరంకి. బండి స్టార్ట్ చేసినంతసేపు పట్టదు ఆగడానికి. ఇది మా పెద్దనాన్న వాళ్ళ షాప్. గుర్తుపట్టావా? గుర్తుపట్టారా నన్ను?
అగో ఎక్కడే బండి ఆపి వెళ్ళి ఏంటిది ఉల్లిపాయలు ఎంత అని అడుగు అని అన్నాడు. అదే అగో ఉల్లిపాయలు ఎంత చెప్పాడా డాడీ? చెప్పచ్చు. నేను 25 సారీ 27. గుర్తుపట్టావా? నేనా మధ్యాహ్నమే వచ్చా నాన్నమ్మ దగ్గరికి. అక్కడి నుంచి సెప్టెంబర్ 27. ఫస్ట్ అదే ఈజీ గుర్తుపట్టారు. నేను వీళ్ళకి చెప్పలేదు వచ్చేటప్పుడు. విజయవాడలో డీమార్ట్కి రావడం ఫస్ట్ టైం. విజయవాడలో డీమార్ట్ రావడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఎంత ఖాళీగా ఉందంటే డీమార్ట్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం డీమార్ట్కి ఎందుకు వచ్చాం? చెప్పులు కొనడానికి. నానమ్మ చెప్పులు అరిగిపోయినాయి అనమాట, ఎవ్వరికి ఏం చెప్పలేదు. సో తీసుకుందామని వచ్చాము. చాలా పెద్దది డీమార్ట్ ఇక్కడ. నేను లాస్ట్ టైం డీమార్ట్కి వచ్చినప్పుడు నేను ఇంట్లో వాడడం కోసం తీసుకున్న చెప్పులు ఇవి. బాగున్నాయి మంచిగా. $171 పడిందా? డిమార్ట్లో ఒక్కటైతే తీసుకున్నాం 1 పెయిర్. నెక్స్ట్ చూద్దామా, ఇంకో వేరే దగ్గర వెళ్ళిపోదామా? వెళ్ళేదారిలో ఓపెన్ ఉంటే చూస్తామా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. డిమార్ట్కి వెళ్ళాం కానీ ఒక్క జత దొరికింది చెప్పులు. 2 తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా. అండ్ వచ్చే దారిలో ఒక్క షాప్ కూడా అసలు ఓపెన్ లేదు. చెప్పాలంటే 9-10 అవుతుంది టైం. ఎక్కడుంటే చెప్పండి. సో పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నా, జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా లేసిపోయింది. ఆశ్చర్యకరుడ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఎంతైనా దేవుడు దేవా, ఎక్కడ వారము ఎచ్చట వారము నీ సిలువ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఏకపుట్టు నీకులుగా చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అయ్యా ఈ రోజంతే నీ సన్నిధి నీ కాపుగా. ఏం చేస్తున్నావు? పద, టైం అవుతుంది. అరే ఇది నువ్వు వేసుకుంటావమ్మా? ఇట్లా ఉండిచ్చాను దీనికి. అట్లా ఉండనిద్దాంలే. దానికి కూడా దీనికి వేసే ఇంకా వేడి పెట్టలేదు నువ్వు. వద్దు, ఏమొద్దు, పద. నువ్వేమి ఇవ్వద్దు, వద్దన్నాను కదా. తీసుకో మరి. ఏమి ఇవ్వలేకపోయా, బట్టలు కొనలేకపోయా. అబ్బాయి ఇప్పుడు బట్టలు నాకేమన్నా తక్కువ? కాబట్టి నేను కొంటే గాపం ఉంటుంది కదా, నానమ్మ కొందని. అది పరిస్థితి. సరే నానమ్మ, వెళ్ళొస్తాం. అమ్మా ఫోన్ చెప్పాను అప్పుడప్పుడు, నాకు తెలిసి అనుకుంటే అయిపోయాను. చూసా చూసా ఇందాక ఆ బండి మీద వెళ్ళొచ్చాను కదా రివర్స్ తీసుకోవడానికి. నువ్వు ఇక్కడ ఉండి, ఇక మేము వెళ్తాము. ఎక్కడ? ఇక్కడ ఉండు. సరే వస్తావా? ఆటోనే ఎక్కుతాం. చాలే ఇక్కడ ఉండి ఇక ఎక్కేదాకా ఉంటా. సరే, జాగ్రత్త. ఆరోగ్యమా? ఆరోగ్యం తగ్గిపోయింది. సరే చేస్తాను.
సరే నానమ్మ బాయ్, జాగ్రత్త, ఉండు, అది జరుగు. ఇటు కూర్చుంటా ఆహా, లేదు లేదు, ఓకే సరే బాయ్. ఉంటుందమ్మా రైట్. సరే బాయ్, వెళ్ళక చేస్తాంలే, బాయ్.